హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్లో డే 3ని మేము ఎలా స్పెండ్ చేసామో చూసేద్దాం రండి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంకి బీచ్లో ఉండాలని అయితే ప్లాన్ చేసుకున్నాం. గుడివాడ నుంచి మచిలీపట్నం బీచ్ మాకు 45 km డిస్టెన్స్ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ అయ్యి 6:30కి రీచ్ అయ్యేలా అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇంకా దానికోసం మార్నింగే 4కి లేచి రెడీ అయ్యి అందరం స్టార్ట్ అయ్యాం. ఇంట్లో అమ్మ వాళ్ళు అయితే నిన్న టెంపుల్కి వెళ్ళాలి లేవమంటే ఎవ్వరు లేవలేదు, కానీ ఈరోజు బీచ్కి అనేసరికి అందరూ 4కి లేచేశారని చెప్పి అయితే కౌంటర్లు వేసుకున్నారు మా మీద. ఎన్నిసార్లు బీచ్కి వెళ్ళినా బీచ్ అంటే అదొక సరదా. అలాంటి సరదాని విహాక్ కూడా పరిచయం చేయాలని చెప్పి చాలా అయినా సరే తన్ని కూడా తీసుకెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ అసలు బీచ్లో ఒక్కరు కూడా లేరు. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది. మేమే ఉన్నాం బీచ్లో. అప్పటికే లేచడమా? నిలివెల్ల గాయాలే అమ్మ ఎవరికిచ్చేమన్నా అమ్మ దీని ఆనందం. అమ్మ బీచ్ వచ్చేమే మనము నువ్వు బీచ్కి వచ్చాడు పొట్టుకోడు. ఓ పొట్టుగాడికి కుక్క వచ్చింది ఇక్కడే. సాయి నువ్వు సెల్ఫీ మిస్ అయ్యో. సెల్ఫీ వా అందమైన సో ఫస్ట్ టైం ఇలా సన్ రైజ్ టైంకి బీచ్కి అయితే రావడము. మేము ఏమనుకున్నామంటే అయితే సన్ రైజ్కైనా వెళ్ళాలి లేకపోతే సన్సెట్ టైంకైనా వెళ్ళాలి అని. సన్సెట్కి వెళ్తే మరీ ఇంకా చీకటి అయిపోద్ది, అంత బాగోదని చెప్పి అయితే సన్ రైజ్కి అయితే ప్లాన్ చేసాము. బట్ ఫైనల్లీ వి డిడ్ ఇట్. వెళ్ళకూడదే వద్దులే వద్దు. మట్టి ఇసుక మళ్ళీ పెట్టు, పాట పెట్టు. ఇప్పుడు ఉండు వాటర్ ఏమండి పట్టుకోండి. ఆపుకుంటుంది పాపం. సో ఇంకా ఇక్కడ సుకుమార్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ విత్ రష్మిక మందన ఫోటోషూట్ అయితే జరుగుతుంది. మా చెల్లి వాళ్ళు న్యూ కపుల్ కదా, న్యూలీ మ్యారీడ్. సో ఫోటోషూట్స్, కపుల్ షూట్స్, కపుల్ స్టిల్స్ ఇలా అని చెప్పి అయితే అద్దరు కొట్టేశారు బీచ్లో. విహాకి బీచ్ బాగా నచ్చింది. నిజంగా చాలాసేపు ఆకలని కూడా అనలేదు, బాగా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ టైం బీచ్ని విహాకి ఇంట్రడ్యూస్ చేయడం అనమాట. బికాజ్ దాని ఫస్ట్ బర్త్డే షూట్
బీచ్లోనే జరిగింది. కానీ అప్పుడు ఇంకా కిందకి దిగలేదు, ఇంకా చిన్నపిల్ల కదా. సో ఇప్పుడైతే ఫుల్గా వాటర్తో అయితే ఎంజాయ్ చేసింది. కింద దింపేసాము. దాని ఫేస్లో హ్యాపీనెస్ అయితే చూస్తే రెగ్యులర్గా బీచ్కి తీసుకురావాలని అయితే అనిపించింది. అంత ఎంజాయ్ చేసింది. బీచ్లో ఇంకా అసలు ఎవ్వరు లేరు, మేమే ఉన్నాము. సో ఇంకా ఫీల్ ఫ్రీ అనమాట. ఇంకా అందరం ఫుల్గా డ్యాన్స్లు వేసేసి టైం 10 అవుతున్నా కూడా ఇంకా మాకు ఆకలి అది ఏం లేవన్నమాట. ఇంకా ఆ సాంగ్స్ ఈ సాంగ్స్ పెట్టుకుని స్పీకర్స్ కూడా తీసుకెళ్ళాము. ఊరికే జస్ట్ సరదాగా అని చెప్పి తీసుకెళ్ళాము. బట్ అక్కడ బాగా వర్కౌట్ అయ్యాయి. సో అలా అలా చిన్న చిన్న స్టెప్స్ అన్నీ చేసుకుని అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఆన్ ది వేలో బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఇంటికి వచ్చేసాము. విహ కోసం తెచ్చిన బట్టలన్నీ తడిపేసుకుంది. ఇంకా వాళ్ళ డాడీ టీషర్ట్ ఉంటే అది వేసామన్నమాట. అరే 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 ఏంట్రా నా బట్టలు. ఇంక ఇంటికి వచ్చేసరికి లంచ్ కూడా ప్రిపేర్ చేస్తారు. సో ఈరోజు స్పెషల్స్ ఏంటంటే ప్రాన్స్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ పులుసు, చికెన్ ఫ్రై, గారెలు, వైట్ రైస్, ఉలవచారు, ఆనియన్ లెమన్. సో ఫైనల్గా మా ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ అయ్యి 3 days ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. ఫుల్గా అసలు 1 minute కూడా గ్యాప్ లేకుండా ఫుల్గా అన్నీ తిరిగేసాము, అన్నీ తినేసాము, బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఈరోజు అయితే అందరూ ఎవరి ప్లేసెస్కి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ తర్వాత సంక్రాంతికి అయితే కలుస్తాము మళ్ళీ అందరం. సో మా వ్లాగ్ని ఇంత ఓపిక్గా స్కిప్ చేయకుండా ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి, రియల్లీ. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.